కానీ నన్ను సృష్టించిన వాడెవడో నాకు కావాలి అని ఆలోచిస్తూ ఉంటుండగా ఒక దినాన దేవుడు ఆ విషయాన్ని చూసి అబ్రహాము నాకు కావాలి అని అబ్రహాముతో 12వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. అబ్రహాం, ఎస్, నువ్వు నాకు కావాలి, నీ దేశము నుండి, నీ ప్రజల యొద్ద నుండి, నీ బంధువుల యొద్ద నుండి నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు అని చెప్పాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడి నుంచి బయలుదేరమని చెప్పాడు. నేను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, ఇలా ఎన్నో వాగ్దానాలు ఇచ్చి అబ్రహాముతో దేవుడు మాట్లాడి అబ్రహాముని పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడు అబ్రహాముని? పాపముతో నిండుకొని ఉన్నటువంటి మానవ సమాజములో నుండి అబ్రహామును వేరుపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తగా వినాల, చాలా కీలకమైన